శ్రీమాత్రి నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 938వ నామము ప్రగల్భ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే గొప్ప ప్రతిభ కలిగినది అని అర్థం. అమ్మవారు అత్యంత ప్రతిభ, గొప్ప నేర్పు కలిగి ఉంది. జగన్మాతను గురించి వేదాలు, ఉపనిషత్తులు, ఇంకా పురాణాలు వివరించిన విశేషాలను తెలుసుకున్న వారికి అనేక విషయాల్లో ఆ తల్లికి గల నైపుణ్యం తెలుస్తుంది. అమ్మవారు పంచకృత్యపరాయణ. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అనే పంచకృత్యములు నిర్వహించడంలో ఆ తల్లి అత్యంత నేర్పరి. మనం ఏదైనా ఒక చిన్న పనిని విజయవంతంగా పూర్తి చేసామనుకోండి, దాన్ని 10 మంది గుర్తించాలని కోరుకుంటూ ఉంటాం కదా. దాన్ని గురించి, ఆ పని నిర్వహించడంలో మన నైపుణ్యాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ చెప్పటంలో కూడా ఎంతో చిన్న విషయాన్ని కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మరి అనేక కల్పములను సృష్టించి, పోషించి, కల్పాంతంలో తనలో లయం చేసుకునే మహాద్భుత శక్తి స్వరూపిణి, ఆదిపరాశక్తి అయిన ఆ తల్లి తన గురించి ఎంత గొప్పగా చెప్పుకోవాలి. కానీ ఆ తల్లి తన గొప్పతనాన్ని గురించి ఒక్క మాటైనా చెప్పిందా? ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఆ తల్లి అలా అని మాట్లాడకుండా ఉంటుందా అంటే అది కాదు. ఆ తల్లి మాట్లాడే మాటలు ఎంత గొప్పదనమో కూడుకుని భక్తులకు అభయాన్ని కలిగించేలాగా, ఒక్కొక్కసారి ఆ పరమేశ్వరి మాట్లాడితే బాగుండును అనిపించేలాగా ఉంటాయి. అందుకే వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని ప్రగల్భ అనే నామంతో కీర్తించారు. సగుణ రూపంలో పరమేశ్వరి లలితాంబిక తనను రక్షించవలసిందిగా ప్రార్థించిన దేవతలకు ఇచ్చిన అభయపూరితమైన వాక్కులే ఆ తల్లి నేర్పరితనానికి నిదర్శనము. జగన్మాత యొక్క మధురమైన వాక్కుని గురించి జగద్గురువులు ఆదిశంకర్లు సౌందర్యలహరిలో 66వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే, ఒకనాడు కైలాస పర్వతం పైన దేవతలందరూ కూర్చుని ఉన్న సభలో సరస్వతీదేవి వీణానాదంతో తన సోదరుడైన ఆ పరమేశ్వరుని యొక్క విజయగాథలను స్తుతిస్తూ ఉంది. ఆ ప్రశంసాపూర్వకమైన స్తుతులను తలూపుతూ ఆహా ఓహో అని ప్రశంసించగానే నీ మాటల మాధుర్యానికి సరస్వతీదేవి వీణ తీగలు సిగ్గుపడి మౌనం వహించాయి. అంత మధురమైనవి ఆ తల్లి మాటలు. ఈనాడు ప్రపంచంలో అనేక మంది విజ్ఞాన శాస్త్రవేత్తలు మానవాళి యొక్క సంక్షోభానికి అవసరమైన అనేక విషయాలను కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కొన్నింట్లో వారు సక్సెస్ అవుతున్నారు, మరికొన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. కానీ జగన్మాత చతుర్దశ భువనాలను, ఖగోళ విశ్వంను, దానిలోని అనేక గ్రహాలను సృష్టించి ఆ గ్రహముల గతులు తప్పకుండా తమ తమ నిర్దేశ కక్షల్లో పరిభ్రమిస్తూ చేస్తోందంటే అది ప్రగల్భ అని కీర్తింపబడిన ఆ తల్లి నేర్పరితనానికి నిదర్శనమే కదా. యుద్ధంలో ఆ తల్లి ప్రదర్శించే నేర్పరితనము అనన్య సామాన్యమైనది. దేవతలను అనేక రకాలైన బాధలకు గురి చేస్తున్న మహిషాసురుడు, బండాసురుడు, శుంభనిశుంభులు, చండముండలు ఈ రాక్షసుల్ని వధించి దేవతలను రక్షించడంలో ఆ తల్లి ప్రదర్శించిన ప్రతిభ, నైపుణ్యమును వర్ణించడం 1000 నాలుకలు కలిగిన ఆదిశేషునికి కూడా తరం కాదు. అందుకే ఆ తల్లిని ప్రగల్భ అనే నామధేయం సార్థకమైంది. ఇక భక్తులను అనుగ్రహించడంలో ఆ తల్లి చూపే కరుణ ఇంకెంత గొప్పదో. ఒక్క అడుగు భక్తుడు ఆ తల్లి వైపు వేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి తన హక్కును చేర్చుకుని లాలిస్తుంది ఆ తల్లి. ఆ తల్లి అనేక విషయాల్లో నేర్పరితనం కలిగి ఉండటమే కాకుండా శృతులు అంటే వేదాలు ప్రసాదించిన విజ్ఞానం ముందు కూడా తన భక్తులను నేర్పరులుగా చేయగలిగింది. వారిని సర్వతంత్రులుగా, స్వతంత్రులుగా చేయగలిగింది. ప్రగల్భానికి కీర్తింపబడిన ఆ పరమేశ్వరే కదా. ఇక జగదీశ్వరి యొక్క ప్రతిభ ఎంత గొప్పది అంటే, ఎంత వేగంగా సమస్త విశ్వంను సృష్టిస్తుందో అంతే వేగంగా సమస్త బ్రహ్మాండములను తనలో లయం చేసుకోగలిగిన ప్రతిభ ఆ తల్లికి సొంతం. అనంతమైన గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలతో కూడిన సమస్త ఖగోళ విశ్వమును 84 లక్షల చరాచర జీవరాశులతో, స్థావర జంగమములతో కూడిన ఈ సమస్త విశ్వంను సృష్టించుటలోను, రాక్షస సంహారంలోను, భక్తులను అనుగ్రహించడంలోను అత్యంత నేర్పరైన జగన్మాతను ప్రగల్భ అనే నామంతో మనం గనక ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి దయ వల్ల మనకి ఎలాంటి అంతరాయాలు రాకుండా మనం చేసే పనుల్లో విజయాన్ని అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.